నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 8న సీఎం చంద్రబాబు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం. నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చ. ఈ నెల 13న శ్రీహరికోటకు వెళ్లనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట షార్లో జరిగే కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్న పవన్. నూజివీడులో అత్యాచారానికి గురై విజయవాడలో పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన మంత్రి పార్థసారథి. బాలికపై లైంగిక దాడి అమానుష్యమన్న మంత్రి, దోషిని కఠినంగా శిక్షించాలని వెల్లడి. అధిక వర్షాల వలన నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి. మాజీ సీఎం జగన్ చేసిన తప్పులతో వ్యవసాయాన్ని కుంటుపడేలా చేశారని విమర్శ. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం ఈ నెల 8వ తేదీన చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగే తొలి పోలిట్ బ్యూరో సమావేశం కావడంతో నామినేటెడ్ పదవుల ఆశావాహులు ఈ భేటీపై ఎంతో ఉత్కంఠంగా ఉన్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఈ నెల 8వ తేదీన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చంద్రబాబు నేతలతో చర్చించనున్నారు. ప్రధానంగా నామినేటెడ్ పదవుల పంపకంపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు దాటుతూ ఉండటంతో ఎక్కువ మంది నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. త్వరలో భర్తీ చేయడానికి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. టీడీపీతో పాటు కూటమి పార్టీలకి కూడా నామినేటెడ్ పోస్టుల్లో కొంత భాగం ఇవ్వాల్సి ఉండటంతో 8వ తేదీన జరిగే సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో పాటు విశాఖ స్థానిక సంస్థల కోట, ఎమ్మెల్సీల ఎన్నికలలో కూటమి తరపున అభ్యర్థిని ఎవరని నిలపాలన్న దానిపై కూడా చర్చ జరగనుంది. ఈ నెల 13న శ్రీహరికోటకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట షార్లో జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఇస్రో ఆధ్వర్యంలో గత నెల 14 నుంచి ఈ నెల 15 వరకు జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో పవన్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ వేడుకలు ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, గుంటూరులలో నిర్వహించిన విషయం తెలిసిందే. అభం శుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడటం అమానవీయం, అమానుష్యమని సభ్య సమాజం తలదించుకునే సంఘటనకు పాల్పడిన దోషిని కఠినంగా శిక్షించాలని, చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఇటువంటి దాడుల్ని ప్రతి ఒక్కరు ఖండించాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మాత్యులు కొలుసు పార్థసారథి తెలిపారు. బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ మండలం పల్లెర్లమూడి గ్రామంలో అత్యాచారానికి గురై విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబ సభ్యుల్ని మంగళవారం మంత్రి కె పార్థసారథి పరామర్శించి చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. మానవత్వాన్ని మరిచి తాగుబోతు అత్యంత అమానుష్యమైన చర్యలకు పాల్పడటం దురదృష్టకరమైన సంఘటన అని తెలిపారు. ఇటువంటి ఘటనల్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే ఘటనకు పాల్పడిన దోషిని గుర్తించాలని జిల్లా యంత్రాంగాన్ని, పోలీసు ఉన్నతాధికారుల్ని ఆదేశించామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోం మంత్రి వంగలపూడి అనిత తక్షణమే స్పందించి దోషులను గుర్తించాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు అధికారులు రంగంలోకి దిగి సంఘటన తీరును ఆధారంగా అనుమానితుల్ని గుర్తించి రెంటచింతల సమీపంలో అరెస్టు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబానికి అవసరమైన తక్షణ సహాయం అందించడం జరిగిందని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. చేసింది సభ్య సమాజం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అటువంటి వ్యక్తిని కఠినాతి కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. మరి పోలీసు శాఖ వారు సమస్య దృష్టికి రాగానే వెంటనే స్పందించి రెంటచింతల్లోనో ఎక్కడో ఉంటే అతను ఎక్కడెక్కడికి వెళ్ళింది ట్రేస్ చేసుకుంటూ వెళ్ళి అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. చట్ట ప్రకారం అత్యంత కఠినాత్మకమైన శిక్ష వేయాలని చెప్పేసి సమాజం అంతా కోరుకుంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను తప్పకుండా, ఎందుకంటే నేను డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి కూడా దృష్టికి కూడా తీసుకువెళ్ళాను ఈ సంఘటన గురించి. వారు కూడా వెంటనే వారి శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసుని మనం పట్టుకోవాలని చెప్పేసి ఆదేశించడం, మరి సిఐ గారు కూడా, నూజివీడు పోలీసులు కూడా వాళ్ళు వెంటనే స్పందించి పట్టుకునేందుకు చేస్తాం. ఏదేమైనా కూడా ఇటువంటి ఏదైతే యాటిట్యూడ్స్ ఉన్నాయో ఇటువంటిని పూర్తిగా సమూలంగా ఆలోచనల్ని నాశనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఆలోచన నాశనం చేయడానికి నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు,
ఈ మనుషుల్లో వచ్చిన ఈ ఆలోచన విధానంలో తేడాని ఏ విధంగా మనం అరికట్టాలి అంటే ఈ గంజాయి లేకపోతే ఈ సారా ఈ ఇల్లీగల్ లిక్కర్ వీటన్నిటిని కూడా మనం సమూలంగా నాశనం చేస్తే కొంత మార్పు వస్తుంది. మనుషుల ఆలోచనలో కూడా మార్పు వచ్చే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలని చెప్పేసి కూడా నేను ఆ సమీక్షలో చాలా స్పష్టంగా ఆదేశించడం జరిగింది. ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని కఠినాత్మకంగా శిక్షించమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పకుండా పోలీస్ శాఖ వారు మరి ఆ దిశలో పనిచేస్తారని చెప్పేసి భావిస్తాను. అధిక వర్షాల వలన నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. జగన్ చేసిన తప్పులతో వ్యవసాయాన్ని కుంటుపడేలా చేశారని అన్నారు. డ్రైన్ల ప్రక్షాళనకి 90 కోట్ల నిధులు కేటాయించారని, గుర్రపు డెక్క తోడు తొలగింపు పనులు చేపడుతున్నామని తెలిపారు. ఆగర్రు, సగం చెరువు, ఆగర్తిపాలెం, వెలివల, పాలకొల్లు రూరల్, వరిదనం గ్రామాల్లో 231 మంది రైతులకి 500 ఎకరాల్లో 5.67 లక్షల విలువైన 150 క్వింటాల వరి, వంగడాలు 80% సబ్సిడీపై అందజేశామని తెలిపారు. ఎలమంచిలి లంక గ్రామాల్లో పశువులకు సంబంధించిన దానాను మంత్రి నిమ్మల రామానాయుడు రైతులకి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రైతుల్ని ఆదుకుంటానని భరోసా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని, పాడి పంటలు బాగుంటేనే సమాజం బాగుంటుందనేది మా ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో అన్నదాతల్ని సైతం తాకట్టు పెట్టడానికి వెనకాడకుండా సివిల్ సప్లై మీద 35,000 కోట్లు అప్పు తెచ్చుకున్నారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతులకి 1,634 కోట్లు ఎగ్గొడితే మా ప్రభుత్వం ఆదుకునేందుకు ఇప్పటికే 1,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసిందని వివరించారు. మిగిలిన 634 కోట్లు వారం రోజుల్లో జమ చేసి రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. వరదలు, అకాల వర్షాలకి నష్టపోయిన లంక ముంపు ప్రాంతాల ప్రజలతో పాటు రైతుల్ని ఆదుకునేందుకు సబ్సిడీ విత్తనాలు, ఇన్పుట్ సబ్సిడీ సాయం అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నదులలో జలకళ మరి కలకలలాడుతూ కనిపించడం చాలా చాలా సంతోషం. జూలై నెలలోనే శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి అతి భారీ ప్రాజెక్టులు నిండుకోవడం కూడా ఒక 20 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పదే పదే చెప్తూ ఉన్నారో, ప్రతి నీటి చుక్కను కూడా ఒడిసి పట్టి ప్రతి ఆఖరి ఆయుకట్టుకు కూడా అందాలి, ప్రతి రైతుకు కూడా చేరాలి అని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇరిగేషన్ శాఖను కూడా మరి పనిచేస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే మరి ఏదైతే ఈ యొక్క శ్రీశైలం మరి కుడికాలువ నుంచి అటు ఏదైతే పర్టికులర్గా మరి ఈ యొక్క తెలుగు గంగ, గాలేరు నగరి, ఈ యొక్క కేసీ కెనాల్ మరి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా మరి రిజర్వాయర్స్, ట్యాంక్స్ నింపుకుంటూ అటు సోమశిల, కండలేరు వరకు కూడా మరి అటు రాయలసీమ వరకు కూడా పూర్తి స్థాయిలో ఎంత నీరు అవసరమైతే అంతా కూడా ఆ పోతిరెడ్డిపాడు నుంచి తీసుకోమని చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ రాయలసీమకి ఆ యొక్క త్రాగునీరు కోసం ఫస్ట్ ప్రయారిటీగా, అదేవిధంగా సాగునీరుని కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా జూలై నెల నుంచే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకి వాటర్ను పంపిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే హంద్రీనివా మరి కొన్ని అవాంతరాలు ఏర్పడుతున్నప్పటికి కూడా, అంటే మొదటగా అక్కడ ఏదైతే ఆ వాటర్ వెళ్ళే చోట ఆ డెలివరీ దగ్గర ప్రజా దర్బారుకు ప్రజల నుంచి విన్నపాలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో ప్రజా దర్బారు ద్వారా మంత్రి నారా లోకేష్ అండగా నిలుస్తున్నారు. సత్వర పరిష్కారానికి మంత్రి భరోసాతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 21 రోజు ప్రజా దర్బార్లో ప్రజల వద్ద నుంచి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విధ్వంస పాలనలో తాము ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం లభించక ప్రజలు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ప్రజా దర్బార్ ద్వారా తొలి నుంచి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ వారికి అండగా నిలుస్తున్నారు. ఉండవల్లిలోని నివాసంలో 21 రోజు ప్రజా దర్బార్కి ప్రజల వద్ద నుంచి విన్నపాలు వెల్లువెత్తాయి. తమ భూములు కబ్జాకి గురయ్యాయని, ఏ ఆధారం లేని తమకు శాశ్వత నివాసం కల్పించాలని, గత ప్రభుత్వంలో అర్హత ఉన్న వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ తొలగించాలని, అనారోగ్యంతో బాధపడుతున్న తమకు వైద్య సాయం అందించాలని, వివిధ వృత్తి, వ్యక్తిగతమైన సమస్యల్ని పరిష్కరించాలంటూ బాధితులు మంత్రిని కలిసి విన్నవించడం జరిగింది. సమస్యల సత్వర పరిష్కారానికి నారా లోకేష్ భరోసా ఇవ్వడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.
చేనేత వస్త్రాలను ధరిస్తే ఒకవైపు ఆరోగ్యం మరొకవైపు హోదా లభిస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్వాతంత్ర పోరాటం లేని మహాత్మా గాంధీ ఖద్దరు ధరించాలని పిలుపునిచ్చిన అంశాన్ని సందర్భంగా వారు గుర్తు చేశారు. చేనేత వస్త్ర కళాకారులకు ప్రోత్సహించాలని వారు కోరారు. పాతబస్తీ గాంధీజీ మహిళా కళాశాల ప్రాంగణంలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా జరిగింది. బీజేపీ మహిళా మోర్చా, గాంధీజీ మహిళా కళాశాల కమిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ మోడీ పీఎం కావడంతోనే చేనేత పరిశ్రమలకి మంచి రోజులు వచ్చాయని తెలిపారు. గతంలో చేనేత అన్నలు ఆత్మహత్యలు చేసుకునేవారని తెలిపారు. మోడీ చేనేత రంగంపై ప్రత్యేక దృష్టి సారించి వారి సంక్షేమం కోసం అనేక ప్రణాళికల్ని రూపొందించి ఒకవైపు అమలు చేస్తూ మరొక వైపు విదేశాల్లో సైతం చేనేత వస్త్రాలకు డిమాండ్ పెంచే విధంగా చర్యలు చేపట్టారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత అన్నలకే అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఖద్దరు దుస్తుల్ని సాధ్యమైనంత వరకు అందరూ కొనుగోలు చేసి ధరించాలని అన్నారు. చేనేత రంగానికి చేయూతనివ్వవలసిన బాధ్యత ప్రజలపై ఉందని తెలిపారు. కార్యక్రమానికి మహిళా కళాశాల కమిటీ చైర్మన్ కొత్తమాసు వెంకట పిచ్చయ్య అధ్యక్షత వహించారు. శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు చేనేత జాతీయ దినోత్సవం వివిధ కార్యక్రమాల రూపేణా జరగాలి, ఖాదీ వస్త్రాలు, చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలనేటువంటి ఒక నినాదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వన్ టౌన్లో గాంధీ మహిళా కళాశాలలో చేనేత వస్త్రాలు ధరించినటువంటి ఒక చిన్న విద్యార్థినిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చిన్న షో ఏర్పాటు చేసే కార్యక్రమం గాంధీ మహిళా కళాశాల చైర్మన్ అయినటువంటి కొత్తమాసు వెంకట పిచ్చయ్య గారు ఆధ్వర్యంలోని మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు ఎర్రా సునీత గారు, చిగురుపాటి లక్ష్మి గారు, గాయత్రి గారు, బొమ్మదేవ రత్నకుమారి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చేనేత వస్త్రాలు ధరిద్దాం, నేతన్నలను కాపాడదాం అనేటువంటి ఒక గొప్ప నినాదం నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుండి చేనేత వస్త్రాలు నేచే నేతన్నలను ఆదుకోవడంలో అనేక రకాలుగా విజయం సాధించడం జరిగింది. 2014 ముందు వరకు చేనేత నేతన్నల కార్మికులు ఎవరైతే చీరలు నేచే నేతన్నలు ఉన్నారో ఆత్మహత్యలకు గురై రకరకాల ఇబ్బందులు పడుతూ తన కుటుంబాన్ని పోషించుకోలేక రంగురంగు చీరలు ఇచ్చి అల్లి అనేక మంది మహిళలు ఆనందంగా ఈరోజు నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన గాంధీజీ మహిళా కళాశాలలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరం. అలాగే ఈ కళాశాల చైర్మన్ గారు పిచ్చయ్య గారు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు మన శ్రీరామ్ గారు, ఎన్టీఆర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రా సునీత గారు, గాయత్రి గారు, రత్నకుమారి గారు, ఇంకా మిగిలిన మహిళా టీం అందరం కలిసి ఈ మహిళా కళాశాలలో ఉన్న విద్యార్థినులకు చేనేత వస్త్రధారణ అనే ఒక చిన్న కాంపిటీషన్ ద్వారా వాళ్ళల్లో చేనేతను ప్రోత్సహించే ఉద్దేశంతో, చేనేత పట్ల వారిలో ఒక స్పృహను పెంచేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని జరుపుకోవడానికి మాకు అనుమతి ఇచ్చినటువంటి చైర్మన్ సార్ పిచ్చయ్య గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చేనేత అన్నలు ఒకప్పుడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉండేవారు. మన ప్రీతమ ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రధానిగా అయినటువంటి శుభతరుణం నుంచి కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్లోని ఏఐసీసీ కాలనీలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ప్రధాన సమస్యని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ ఏపీఐఐసీ కాలనీలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో సమావేశమై వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏఐసీసీ కాలనీలో ఎంతో కాలంగా వివిధ రకాల సమస్యలు నెలకొన్నాయని తెలిపారు. డ్రైనేజీ రోడ్లు సరిగా లేకపోవడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నిధులు కేటాయింపు దృష్టి సారించామని, ముఖ్యమంత్రి వద్దకు సమస్యను తీసుకువెళ్లి వేగవంతంగా అభివృద్ధి జరిగేలా చూస్తామని తెలిపారు. ప్రజలు తమ వద్దకు తీసుకువచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం లభించేలా అధికారులతో సంయమనం చేసుకుని పనిచేస్తామని తెలియజేశారు. అనేకమైన ఎక్స్పెరిమెంట్ చేశాం. చివరికి ధనంజయ్ గారి పుణ్యమంట ఒక సంపుని ఏర్పాటు చేయటం, సంపుని ఏర్పాటు చేసి ఇదంతా కూడా సంపులోకి వెళ్ళేటట్టు అక్కడి నుంచి పంపింగ్ చేయటం అనే సిస్టమ్ ద్వారా ఒక 70% మెరుగుపడిందని నేను అనుకుంటా. అంతకుముందు
అసలు వర్షం వస్తే వచ్చే పరిస్థితి లేనప్పుడు కొంచెం దారి అన్న ఏర్పడింది, సెంటర్ కొంచెం మెరుగుపడింది. ఇప్పటికప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా ఎన్ని పరిస్థితులు దీనికి ప్రధానమైన సమస్య ఏంటంటే మరి ఆ రోజున ఈ సైట్స్ అలాట్ చేసేటప్పుడు అది ఆ రోజున ఇంజనీర్ ఉద్దేశం ఏ ఉద్దేశంతో ముందు వెనక కామన్ సైట్ పెట్టారో నాకు అర్థం కాదు. అప్పుడు అసలు వాళ్ళ ఐడియా ఏంటి అనేది అర్థం కాదు. ఏదైనా ఉంటే ఒక కామన్ సైట్ అందరికీ పనికొచ్చేది ఒకసారి కామన్ సైట్ పెడతారు తప్ప ముందు వెనక ఒకవేళ పెడితే ఆ కాంపౌండ్లో ఉన్న ఇళ్లకి వరకు అధికారం ఇచ్చేటట్టు వాళ్ళిద్దరూ దాన్ని షేర్ చేసుకుని పెట్టాలి తప్ప ఏపీఐసి సంస్థ కింద సైట్లు రావడం అది రాంగ్ ప్లానింగ్ అని నేను అనుకుంటాను. అది ఎందుకు ఈ కామన్ సైట్ పెట్టి ఎవరెవరు వాడు కూడా పెట్టారు. కొన్నిసార్లు 2 ఇళ్ళు ఉన్నాయి, కొన్నిసార్లు 4 ఇళ్ళు ఉన్నాయి, కొన్నిసార్లు 6 ఇళ్ళు ఉన్నాయి, లేకపోతే ఎక్కువ ఉన్నాయి. ఆ ఇళ్ళ వరకు ఇప్పుడు మనం అపార్ట్మెంట్ కట్టినా దాంట్లో 40 మంది ఉంటే ఆ 40 మందికి కూడా సైట్ డివైడ్ చేస్తారు, మొత్తం కామన్ సైట్తో కలిపి డివైడ్ చేస్తారు. మరి అట్లా డివైడ్ చేయకుండా వెనక ముందు ఏపీఎస్సీ కాలనీ సైట్లు పెట్టుకోవడంతో వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏంటో నాకు అర్థం కాని విషయం. ఏదైనా కూడా ఈ చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇది ఎందుకంటే ఆ రోజు 2014-19లో అంతా కూడా ఈ డ్రైన్ పడమట నా మధ్యాహ్నం జాయిన్ అయ్యా. నేను కొంచెం పరిస్థితులన్నీ కూడా కొంచెం ఒక వారం 10 రోజుల్లో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఏరియా, మన లిమిట్స్ ఏంటి, ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఇక్కడ అన్నీ కూడా నేను తెలుసుకుంటాను. నిన్న నేను జాయిన్ అయిన వెంటనే మన ఈ పడమట స్టేషన్కి మన ఏపీఐసి మెంబర్స్ అలాగే గద్దె రమేష్ గారు ఇక్కడ ఉన్న పెద్దలు కూడా రావడం జరిగింది. అలాగే ఎక్కువగా రిపీటెడ్గా కలుసుకుని ఇక్కడ సమస్యల మీద కొంచెం ఎక్కువగా తెలుసుకుని సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. మీరు కూడా మీకు సంబంధించి ఏదన్నా సరే ఇక్కడ ముఖ్యం ఏంటంటే మనంతా కూడా డ్రగ్స్ మీద దృష్టి పెట్టాలి మనం. ఎందుకంటే చాలామంది పిల్లలు యూత్ అందరూ కూడా ఈ డ్రగ్స్ వల్ల పాడైపోతున్నారు. ఫస్ట్ కొంచెం దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దామని చేసి ప్లాన్లో ఉన్నాం. మీరు అందరూ కూడా ఆ విషయంలో మీకు ఎటువంటి సమాచారం తెలిసినా మాకు వెంటనే తెలియజేస్తుందని కోరుకుంటున్నాం. అలాగే ఇంకా వేరే ఏమన్నా మీకు సంబంధించి ఏమన్నా సరే డైరెక్ట్గా ఎనీ టైం మీరు మా స్టేషన్కి వచ్చి మీ సమస్యను చెప్పుకొని మా ద్వారా ఏమన్నా ఉపయోగం ఉంటే కనుక మేము కూడా 100% మేము ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పేసి చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి, మన ఏపీఎస్సీ కమిటీ మెంబర్లందరికీ మరోసారి ధన్యవాదాలు. తల్లిపాలు ఆకలి పోషకాహార లోపాలని నివారిస్తోంది. నవజాత శిశువుకి ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలని తల్లిపాల ద్వారా పొందుతారని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర స్పష్టం చేశారు. మొదటి 24 నెలలు తల్లిపాలను తాగించడం ద్వారా పిల్లలకి పోషకాహార లోపం లేకుండా చూడవచ్చని అన్నారు. మంగళవారం సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 67 డివిజన్ బాంబే కాలనీలో విజయవాడ నగరపాలక సంస్థ కళ్యాణ మండపం నందు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. తల్లిపాలు పిల్లల్ని ఆరోగ్యవంతులుగా ఉంచుతుందని, మొదటి 24 నెలలు తల్లిపాలను త్రాగించి బిడ్డకు పోషకాహారం లోపం లేకుండా చూడాలని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనను కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్య, పౌష్టికాహారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. సంతోషం. ప్రపంచ తల్లిపాల వారోత్సవం జరుగుతున్నటువంటి సందర్భంలో మాకు అత్యంత ఇష్టమైనటువంటి మా అంగన్వాడీ అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఎందుకు అత్యంత ఇష్టం అంటున్నానో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇంతనా మా అక్క చెల్లెళ్ళందరూ బాగా సహకరించారు, బాగా అన్ని రకాలుగా చెప్పాల్సిన వాళ్ళకి బుద్ధి చెప్పారు, అన్ని రకాలుగా మంచివి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. సంతోషం. అలాగే ఇటువైపు కూర్చున్నారు మా చెల్లెళ్ళు అంతా తల్లులు, నవజాత శిశువుల్ని కన్నటువంటి తల్లులు. ఇవాళ ప్రపంచ తల్లిపాల వారోత్సవం ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 7వ తారీఖు వరకు మొత్తం ప్రపంచం మొత్తం కూడా చేస్తున్నటువంటి సందర్భంలో మన ప్రభుత్వం నుంచి కూడా ఈరోజు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. తల్లిపాలు అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. తల్లులందరూ చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అంశం. ఇప్పుడు మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నా, నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నా,
మనందరం మన తల్లిపాలు తాగబట్టే ఇవాళ ఈ విధంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలని తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 21వ డివిజన్ కృష్ణలంక పొట్టి శ్రీరాములు కాలేజీలో విద్యార్థులకి పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాస్డే విద్యార్థులకి పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్కూల్స్, కళాశాలలు చదువుతున్న విద్యార్థులకి అవసరమయ్యే అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు. స్కూల్స్ లో చదువుకునే పిల్లలకి మధ్యాహ్నం పూట నుంచి మంచి భోజనం, పౌష్టికాహారం అందించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో క్వాలిటీ ఫుడ్ పిల్లలకి అందజేయడం జరుగుతుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో కళాశాలలు చదువుకునే వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించని దుస్థితిలో ఉండేదని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. విధానంలో అనేకమైన మార్పులు రావాలని, ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలనే ఆలోచన వాళ్ళలో కలగాలని, గతం నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి ఉన్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పిల్లల్లోకి ఆ వాతావరణం కల్పించి వాళ్ళు బాగా చదువుకునేటట్టు చేయాలని తపనతో అనేకమైన కార్యక్రమాలు, మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, లేదా పుస్తకాల పంపిణీ కానివ్వండి, ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. ఈ రోజున వాళ్ళ జూనియర్ కాలేజీ ఇక్కడ ఇంటర్మీడియట్ విద్యార్థులకి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా వాళ్ళకి సరిపడా ఇవ్వడం జరిగింది. ఇది గత ప్రభుత్వంలో కాలేజీలని కొంచెం అశ్రద్ధ చేశారు. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇబ్బందో లేకపోతే ఏ ఉద్దేశమో తెలియదు, కానీ పీజీ స్టూడెంట్స్కి అయితే రీఎంబర్స్మెంటే తీశారు డైరెక్ట్గా. వాళ్ళు కాలేజీలో చేరేటప్పుడు రీఎంబర్స్మెంట్ ఉంది, వాళ్ళు కాలేజీ చేరిన తర్వాత ఫీజులు కట్టే టైంలో రీఎంబర్స్మెంట్ లేదన్నారు. వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఉంది కాబట్టి అక్కడ చేరారు. అట్లా చాలామంది పీజీ స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా ఇక్కడ జూనియర్ కాలేజీలో 2014-19లో మధ్యాహ్న భోజనం పథకం ఉంది. దాన్ని చక్కగా మధ్యాహ్నం భోజనం చేసేవారు, కోడిగుడ్డు ఇవన్నీ కూడా ఇచ్చేవారు. కానీ దాన్ని సడన్గా 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాన్ని తీసేశారు. సో మరలా వాటిని పునరుద్ధరించమని మేము అడగడం జరిగింది మంత్రి గారు. ప్రజా పంపిణీ వ్యవస్థ 29,000 మందికి పైగా రేషన్ డీలర్లు ఆధారపడి జీవిస్తున్నారని రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు దివి లీలా మాధవ్ తెలిపారు. ఎండియో విధానం వలన రేషన్ డీలర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకి పాల్పడ్డారని తెలిపారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గతంలో 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రేషన్ దుకాణం వద్దే సరుకులు ఇచ్చే విధానాన్ని మరలా పునఃప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు లీలా మాధవ్ తెలిపారు. పాత విధానం అమలు చేస్తే కార్డుదారులకి 95% రేషన్ సరుకులు అందిస్తామని స్పష్టం చేశారు. ఆత్మకూరులోని శ్రీనివాస కాలనీ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు తాడేపల్లికి చెందిన ఎస్ నవ్య భారతి, దుగ్గిరాల మండలం చుక్కపల్లి వారి పాలనకి చెందిన మండ్రు కుమారి, ఉండవల్లికి చెందిన బి జయలక్ష్మి, కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వి తిమ్మాపురానికి చెందిన తుమ్మలపల్లి లక్ష్మణ, ప్రకాశం జిల్లా ఎనికేపాడుకు చెందిన జి శ్రీనివాసరావు, ఏపీఈహెచ్ అసోసియేషన్ ప్రతినిధులు, అల్లూరి సీతారామరాజు జిల్లా రామగోపాలపురానికి చెందిన అజ్మీరా లక్ష్మణ్, విజయవాడ వాంబే కాలనీకి చెందిన కె మాధవి, వాసిరెడ్డి సూర్యప్రసాద్ మంత్రిని కలిసి తమ సమస్యల్ని విన్నవించారు. ఈ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ మీద రాష్ట్రంలో 29,500 మంది రేషన్ డీలర్లు ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ ఎన్టీ రామారావు గారి టైం వరకు నుంచి 2019 వరకు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వర్ధిల్లుతూ ఉంది. ఈ గత 2019-24 మధ్యలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రేషన్ డీలర్ల వ్యవస్థ సమాంతంగా ఎండీ వ్యవస్థను ప్రవేశపెట్టి చట్టానికి విరుద్ధంగా మా పొట్టకొడతమే కాకుండా డీలర్లందరూ కూడా రోడ్డును పడేశారు. ఆ ప్రభుత్వం చేసినటువంటి దురాఘాతం వలన రేషన్ డీలర్లు వాళ్ళ ఆత్మాభిమానం చంపుకుని నైట్ వాచ్మెన్లు గాను, ఆటో డ్రైవర్లు గాను కూలి పనికి పోతూ ఈ రోజున జీవనం కొనసాగించే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలను మేము ఎన్డీఏ పార్టీల దృష్టికి గత 2 సంవత్సరాలుగా తీసుకెళ్తూ మీ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం చేయాలని చెప్పి మేము అడిగిన మీదట మా యొక్క సమస్యలపై మేనిఫెస్టోలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి కూటమి మేనిఫెస్టోలో పెడతాం జరిగింది. దానిలో భాగంగానే ఇటీవల ఈ సమాంతరంగా ఏర్పాటు చేసిన ఎండీ వ్యవస్థ, ఆ ఎండీ వ్యవస్థ ఏర్పాటు చేసిందే వైసీపీ ప్రభుత్వంలో నాయకులు ఈ యొక్క రైస్ని స్మగ్లింగ్ చేయడానికి వాహనాలను వాడుకునే దురుద్దేశంతో వాటిని ప్రవేశపెట్టారు. ఈ వాహనం ద్వారా సరుకులు అనేది ఇంటింటికి పంపిణీ చేయమంటే
అది ఒక మినీ రేషన్ షాప్గా మారి ఏదో వీధి చివర ఒకసారి పెట్టుకుని అందరినీ రోడ్డు. శ్రీ కనకపుట్లమ్మ తల్లి చల్లని చూపులతో మంగళగిరి నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దుగ్గిరాల మండలం పెద్ద కొండూరులో వేంచేసి ఉన్న శ్రీ కనకపుట్లమ్మ దేవాలయంలో మంత్రి లోకేష్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తనని కలవటానికి వచ్చిన గ్రామస్తుల్ని ఆప్యాయంగా పలకరించి అందరితో ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో లోకేష్ మాట్లాడారు. అమ్మ ఆశీస్సులతో నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజాప్రభుత్వంలో మంగళగిరి నియోజకవర్గంలో వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. నియోజకవర్గ సమయంలో ఇచ్చిన అన్ని హామీలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని తెలిపారు. నియోజకవర్గ ప్రజల కోసం ఉండవల్లిలోని తమ ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని లోకేష్ చెప్పారు. सकल वृत्ति राज्याधिकार योग्यता सिद्धिरस्तु ग्रामे अस्मिन् राष्ट्रे यथान्याय परिपालना सिद्धिरस्तु कार्य जयानुकूल्यता सिद्धिरस्तु कनक राष्ट्र पुण्डरीकानि समुद्रस्य ग्रहाणि मे समर्पयामि पूजयामि ओम प्रकृत्यै नमः ओम विकृत्यै नमः ओम विद्याय नमः ओम सर्वभूतप्रदाय नमः श्रद्धाय नमः विभूत्यै नमः ओम सुरभ्ये नमः ओम परमात्मकाय नमः। విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసిన పీయూష్ కుమార్ కు ఆలయ ఈవో కెఎస్ రామారావు స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి వేద పండితులు అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఈవో రామారావు శ్రీ అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటం అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 8న సీఎం చంద్రబాబు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం. నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చ. ఈ నెల 13న శ్రీహరికోటకు వెళ్లనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట షార్లో జరిగే కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్న పవన్. నూజివీడులో హత్యాచారానికి గురై విజయవాడలో పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన మంత్రి పార్థసారథి. బాలికపై లైంగిక దాడి అమానుష్యమన్న మంత్రి, దోషిని కఠినంగా శిక్షించాలని వెల్లడి. అధిక వర్షాల వలన నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి. మాజీ సీఎం జగన్ చేసిన తప్పులతో వ్యవసాయాన్ని కుంటుపడేలా చేశారని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.